అల్లుడు, నీకు అమ్మా నాన్న లేరని బాధపడకు. నీకు నేనున్నాను. ఏదో నేను మాట వరుసకంటున్నానని అనుకోకు. నీమీద ప్రేమతో చెప్తున్నాను. నిన్ను చూసినప్పట్నుంచి నిజం చెప్పాలంటే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నిజంగానా అత్తయ్య? అవునల్లుడు. నా కూతురికి ఈ సంవత్సరంతో స్టడీ కంప్లీట్ అయిపోతుంది. వెంటనే జాబ్‌కి ట్రై చేస్తాను అని చెప్తోంది. జాబొచ్చిన వెంటనే మా అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. బయట సంబంధం కంటే మా అన్నయ్య కొడుకువైన నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అత్తయ్య, మీరిలా అంటారని నేనస్సలనుకోలేదు. నాకు అమ్మా నాన్న ఎవరు లేరని చాలా బాధపడ్డాను. కానీ మీరు చెప్పిన ఈ మాట వల్ల నాకు చాలా హ్యాపీగా ఉందత్తయ్య. డబ్బుల్ని ట్రేడింగ్‌లో పెడితే డబుల్‌గా వస్తుందని చెప్పారు. అంతేకాకుండా మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. హ్మ్. చాలా సంతోషంగా ఉందత్తయ్య. నిజం చెప్పాలంటే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం నాక్కూడా చాలా సంతోషంగా ఉంది. సరే అల్లుడు, నువ్వు త్వరగా వచ్చి ముందు భోజనం చెయ్యి. సరే అత్తయ్య, ఉమ్. వస్తాను. ఛే! మా అత్తయ్య ఇంత మంచివారని నేనస్సలు అనుకోలేదు. అత్తయ్య తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుందంటే ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది? ఊర్లో ఒంటరిగా ఉన్న నాకు ఇక్కడికి రాగానే అదృష్టం పట్టిందే. మ్మ్. అల్లుడు, బిర్యానీ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది అత్తయ్య. అసలు ఇలాంటి బిర్యానీ ఇప్పటివరకు ఎక్కడ తినలేదు. అవునా? మ్మ్. నువ్వేమీ మొహమాట పడకు. కావాలని చెప్పు, నేను మళ్ళీ మళ్ళీ మ్మ్. వడ్డిస్తాను. కడుపు నిండా తిను. సరే సరేనా? అత్తయ్య. అత్తయ్య, ఉమ్, మీరు చెప్పినట్టుగానే మీకు ఆ డబ్బులు మొత్తం ఇస్తాను. మీరు ఆ డబ్బుని ట్రేడింగ్ వాళ్ళకిచ్చి ఆ డబ్బుల్ని డబుల్ చేయండి అత్తయ్య. సరే అల్లుడు, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. హలో హలో. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. విషయం ఏంటో చెప్పండి. నేను సుగుణ అండి. తెలుసు మేడం, ఆ, చెప్పండి. మా అల్లుడి దగ్గర కొంచెం డబ్బులున్నాయి. ఓ, అలాగా? ఆ డబ్బులు తీసుకొని మీరు ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టి 1 ఇయర్ తర్వాత డబ్బులు చేసి ఇవ్వాలి. ఖచ్చితంగా అలాగే చేసేస్తాను మేడం. సరే, మీ అల్లుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఎంతిద్దాం? మొత్తం ఇచ్చేద్దామా? సరే, మొత్తం డబ్బులు ఇచ్చేద్దాం అత్తయ్య. సరే. మ్. హలో, మా దగ్గర 15 లక్షలున్నాయండి. ఓ, అలాగా? ఓకే మ్. మేడం. నేను మీ ఇంటి పక్కనే ఉన్నాను. ఒక 5 నిమిషాల్లో తిన్నగా వచ్చి తీసుకుంటాను. ఓకేనా మేడం? సరే అండి, రండి. ఆ, ఆయన ఏమన్నారు అత్తయ్య? అతను 5 నిమిషాల్లో వచ్చేస్తున్నారు. చాలా మంచివాడు, నమ్మకస్తుడు. ఇతనికి డబ్బులిస్తే 1 ఇయర్లో డబల్గా తిరిగిస్తాడు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇతనికి డబ్బులిచ్చారు. అందరికీ కూడా తిరిగి 1 ఇయర్లో డబల్గా ఇచ్చాడు. ఓ, అవునా? అంతా మంచి జరిగితే చాలా బాగుంటుంది అత్తయ్య. ఆ, మ్, నిజంగా మీరు నాకు చాలా మంచి దారి చూపించారు. పర్వాలేదులే అల్లుడు. హలో మేడం. రండి, మీకోసమే ఎదురుచూస్తున్నాను. డబ్బులు రెడీగా ఉన్నాయా? క్యాషేనా? రెడీగానున్నాయండి. క్యాషే. రండి. మ్. మ్. అల్లుడు, మ్. సారొచ్చారు. సరే అల్లుడు, వెళ్ళి ఆ డబ్బులు తీసుకురా వెళ్ళు. సరే అత్తయ్య. మ్. అత్తయ్య, మ్. ఇదిగోండి తీసుకోండి. మ్. ఇదిగోండి, తీసుకోండి. మ్.
ఇందులో క్యాష్ 15 లక్షలు కరెక్ట్గా ఉన్నాయండి? ఉన్నాయండి. అంతా కరెక్ట్గానే ఉంటుందండి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. కరెక్ట్గానే ఉన్నాయి. సర్లే, నేను ఆఫీస్కి వెళ్ళి కౌంట్ చేసుకుంటాను. అక్కడైతే కౌంటింగ్ మిషన్ ఉంటుంది. అవసరం ఏం లేదండి. ఎందుకంటే నిన్నే వాళ్ళు నాకు బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి ఇచ్చారు. అది కాదండి, ఇదే మా ఫార్మాలిటీ. సరే, ఈ డబ్బులు ఎప్పటినుంచి అకౌంట్లో యాడ్ అవుతాయి? ఈ రోజే ఇచ్చారు కదా మేడం. ఒక 2-3 రోజుల్లో ఆయన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్లో పెడతాను. సరే అండి. ఇతను నా అల్లుడు. ఇతను నన్ను నమ్మే ఈ డబ్బిచ్చాడు. మీరు ఎలాగైనా ఈ డబ్బుని ఆ ట్రేడింగ్లో పెట్టి డబుల్గా తిరిగివ్వాలి. మేడం, తెలుసు కదా, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చాలా మందికి డబ్బులు ఇచ్చాను. అవును, అందుకే చెప్తున్నాను. నేను వెళ్ళొస్తాను. కాస్త ఆగండి, టీ తాగి వెళ్దురు గాని. పర్లేదు మేడం, మీరు అడిగారు, నాకు అదే చాలు. నాకు టైం అయింది. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. మంచిది. సరే అండి, వెళ్ళొస్తాను. మంచిదండి. అల్లుడు, నీకు చాలా మంచి టైం స్టార్ట్ అయ్యింది. అలా చెప్పిన వెంటనే తీసుకుని వెళ్ళిపోయాడు. అవునత్తయ్య, ఇదంతా నీ వల్లే జరిగిందత్తయ్య. పర్వాలేదులే అల్లుడు. అల్లుడు, ఆ, ఈ అత్తయ్య. పాలు తాగి బాగా నిద్రపో. రేపు ఉదయం లేచి మాట్లాడదాం, సరే సరేనా? అత్తయ్య, థ్యాంక్స్. ఉమ్. ఏమి రాత్రి పడుకునే ముందు మొబైల్ చూడకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? ఏం చెప్పినా నువ్వు మారవు కదా. ప్రతిరోజు మొబైల్ చూసి నిద్రపోతావు. అయ్యో ఏంటో. ముందు నువ్వు పాలు తాగు. ఏమ్మా, ఇక నుంచి బావ ఎప్పుడు ఇక్కడే ఉంటాడా? ఏమే, వాడు ఊర్లో పొలం అమ్మి కొంచెం డబ్బులు తీసుకుని ఇక్కడికొచ్చాడు. ఆ పొలం అమ్మిన డబ్బులతో సొంతంగా ఒక క్యాబ్ కొనుక్కుని డ్రైవింగ్ చేసుకుందామన్న ఆలోచనతో ఇక్కడికొచ్చాడు. ఉహుం.